హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ పరిమళ సతీష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా షిర్డీ ట్రిప్లో డే 3లో మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేశాను డీటెయిల్స్ ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈరోజు మా ట్రిప్ లాస్ట్ డే. ఈరోజు ఈవినింగ్ మేము మళ్ళీ బెంగళూరు ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళిపోవాలి. సో మార్నింగ్ 5:30కి మా జర్నీ స్టార్ట్ చేసి ఇలా మంచి సన్ రైజ్ ఎంజాయ్ చేసేసి మా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. మేము ఈరోజు విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చి శనిశింగణాపూర్. శనిశింగణాపూర్ అనే ఊర్లో ఇక్కడ మనకు ఒక శనిదేవుడికి ఒక టెంపుల్ ఉందన్నమాట. సో మేము అది విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ శనిశింగణాపూర్ అనే ఊరి పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? ఈ ఊరికి ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ ఊర్లో ఏ ఇంటికి కానీ ఏ షాప్స్కి కానీ తాళాలు వేయరు. ఇక్కడ ఏదైనా దొంగతనం జరిగితే వాళ్ళని శనిదేవుడే శిక్షిస్తాడని ఈ ఊరి వాళ్ళ నమ్మకం. యాక్చువల్లీ మేము ఇల్లు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు కానీ షాప్స్ అయితే చూసామంటే షాప్స్కి నిజంగానే వాళ్ళు డోర్స్ కానీ షట్టర్ కానీ ఏమీ లేదు. ఇలా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. టెంపుల్ చాలా బాగుంది, మంచి ఆర్కిటెక్చర్తో ఉంది. ఇలా మన ఎంట్రన్స్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి మా మోక్షలి, వాడికి టెంపుల్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, వాడి ఆటలు వాడిదే. అయినా వాడు అలా ఎంజాయ్ చేస్తుంటేనే మేము కూడా కొంచెం ప్రశాంతంగా ట్రిప్లో వెళ్తాం. పిల్లలు క్రాంకీగా ఉన్నారంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేం కదా. సో మా మోక్షలి మాత్రం మాకు ఆ ఫ్రీడమ్ బాగా ఇస్తుంది. సో ఇది టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రండి మనం ఇంకా వెళ్ళి శనిదేవుని దర్శించుకుందాం. సో అక్కడ కనిపిస్తుండగా అదే ఇక్కడ శనిదేవుని విగ్రహం. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదని బోర్డు పెట్టారు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు తీస్తుంటే ధైర్యం వచ్చేసి నేను రికార్డ్ చేసేసాను. మీరు చూసారంటే అక్కడ క్యూలో జనాలు వచ్చి స్వామికి నూనె పోస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ పర్ పర్సన్కి 500 రూపీస్ టికెట్ అనమాట. ఇప్పుడు కొందరికి జాతక దోషాలు ఉంటాయి కదా, శనిదేవుని పూజించాలి అట్లా. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అది చేస్తారు. లేకపోతే మనం ఇలా దూరం నుంచే ఫ్రీ దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. సో మేము దూరం నుంచి స్వామిని ఇలా ఫ్రీ దర్శనం చేసుకొని మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఇలా టెంపుల్ నుంచి దర్శనం అయిపోయాక వచ్చామంటే ఇక్కడ ఏదో మంచి వ్యూ ఉంది కదా అని చూస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ శనిదేవుడు అంటే మనం భయపడతాము కానీ శనిదేవుడు ఏంటంటే మనకు ఒక డిసిప్లైన్ ఇస్తాడనమాట. సో ఏదన్నా ఒక పని చేస్తే దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. మన క్రమశిక్షణ లేకుండా పోకుండా ఉండడానికి భయం భక్తులతో ఉండాలి అంటారు కదా, ఆ భయాన్ని మనకు శనిదేవుడు క్రియేట్ చేస్తాడు. అంతే తప్ప మనం ఆయన నెగిటివ్గా చూసి ఏదో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఈ టెంపుల్ బాగా రీసెంట్గా బిల్డ్ చేసినట్టుంది. ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్, నేను అసలు వీడియోస్ తీసుకోకుండా ఉండలేకపోయాను. చాలా బాగుంది ఈ టెంపుల్. మీరు కనుక షిరిడీ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. పైగా ఇది కూడా చెప్తారు, ఇక్కడ షిరిడీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శనిశింగణాపూర్ దర్శించుకొని వెళ్ళాలి అని చెప్తారు. సో మేము ఎలాగో లక్కీగా ఈ ప్లేస్ మాకు కవర్ అయిపోయింది. ఇక్కడ ఈ దర్శనం అయిపోయాక మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బయట ఈ చెట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇక్కడ వీడియో తీసాం. అటు సైడ్ మా హోటల్ ఉంది. సో అక్కడ ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చి భద్రమారుతి టెంపుల్. అంటే ఈ గుడిలో ఆంజనేయ స్వామి పడుకుంటారనమాట. మేమైతే మా కార్ వెనకాల సైడ్ పార్క్ చేసి అక్కడ స్వామివారి గోపురం కనిపిస్తుంది కదా, ఆ సైడ్కి వెళ్ళిపోతున్నాం. ఇదే స్వామివారి మెయిన్ గోపురం. ఇక్కడ మా మోక్షతల్లి గంటలు కొట్టి పడుకున్న స్వామిని కూడా లేపేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది వాడి భక్తి. సో దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే వెళ్ళింది. మేము శనివారం వెళ్ళా కానీ జనాలు చాలా తక్కువ మందే ఉన్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారు నిజంగా లోపల పడుకో ఉన్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఈ ప్లేస్ అయిపోయాక మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి గ్రీష్మేశ్వర్. ఇది ఈ రోజుకి మా థర్డ్ ప్లేస్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఎక్కువ ఫోటేజెస్ తీయడానికి దొరకలేదు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ మాకు బెంగళూరుకి ట్రైన్ ఉందనేసి ఇక్కడ ఎక్కువ ఫోటేజ్ కవర్ చేయలేదు. ఇప్పుడు మనం ఫోర్త్ ప్లేస్కి వచ్చేసాము, ఎల్లోరా కేవ్స్. సో మాకు టైం దొరక్కపోతే ఎల్లోరా కేవ్స్ స్కిప్ చేద్దాం అనుకున్నాము. కానీ ఎల్లోరా కేవ్స్ చూశాక నిజంగా నేను స్కిప్ చేసింటే నా ట్రిప్ ఇన్కంప్లీట్ అయ్యేది. అది నా వర్స్ట్ డెసిషన్ అయ్యేదనమాట. అంత బాగుంది ఇక్కడ. మీరు కూడా నాతో పాటు చూసేయండి అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది ఇక్కడ అనేది. ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి మనకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ మనకు 40 రూపీస్ తీసుకుంటారు. సో టికెట్ తీసుకొని మనం అలా ఫ్రంట్కి వచ్చామంటే జస్ట్ మనకి ఇలా పార్క్ లాగే ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామంటే మనకు యాక్చువల్ కేవ్స్ కనిపిస్తాయి. ఎల్లోరా కేవ్స్ మనకు టోటల్ 32 ఉన్నాయి. దాంట్లో మెయిన్ కేవ్ వచ్చేసి ఎల్లోరా కేవ్ 16 అంటారు. ఇక్కడ మేము వెళ్ళబోయేది ఎల్లోరా కేవ్ 16కి అనమాట. మీరు మాతో పాటు లోపలికి వచ్చి చూసేయండి. మీకు నేను చెప్పాను కదా, ఒకవేళ టైం లేకపోతే మేము ఎల్లోరా కేవ్ స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ స్కిప్ చేసింటే అది నా వరస్ట్ డెసిషన్ అయి ఉంటుందని. ఎందుకు అలా అన్నానంటే లోపలికి వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను కేవ్స్ అంటే మామూలుగా ఏముంటుంది గుహ అని మాత్రమే అనుకున్నాను. కాదు, ఇక్కడ యాక్చువల్లీ ఎంత మంచి ఆర్కిటెక్చర్, ఎంత మంచి ఆర్ట్ ఉందంటే నేను టోటలీ షాక్ అయ్యాను. నా లైఫ్లో ఇంత మంచి ఆర్ట్ని చూడడం ఫస్ట్ టైం. కానీ మీరు కనుక ఇలాంటి ఆర్కిటెక్చర్ ఆర్ట్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయకండి.
ఏంటి ప్లేస్ ఇంత బాగుందంటుంది అయినా ఎందుకు రావద్దంటుంది అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్ట్రక్షన్, అట్లాంటి విధ్వంసం జరిగింది టెంపుల్ మీద. నాకు గూగుల్లో దొరికిన రికార్డ్స్ ప్రకారం ఏంటంటే 1000 మెంబర్స్ పీపుల్ 3 years కష్టపడితే ఈ టెంపుల్ని డిస్ట్రక్ట్ చేయగలిగారంట. అంటే ఈ టెంపుల్ మొత్తంలో మనం చూసినట్టయితే ఒక్క విగ్రహం కూడా డ్యామేజ్ లేకుండా లేదు. ప్రతి విగ్రహాన్ని నాశనం చేశారు. ఏనుగు బొమ్మలు కానీ, సింహాన్ని కానీ చేతులు విరగొట్టడం, ముఖం చెడగొట్టడం. మీరు వీడియో చూస్తుంటే మీకు కనిపిస్తుంది ఎలాంటి డ్యామేజ్ చేశారు అనేది. మామూలుగా ఏదైనా ఒక సామెత ఉంటుంది కదా, ఏదైనా వస్తువుని సృష్టించడం చాలా కష్టం కానీ డ్యామేజ్ చేయడం చాలా ఈజీ అని. కానీ ఈ కేవ్స్ విషయంలో డ్యామేజ్ చేయడం కూడా చాలా కష్టమైంది. మీరు ఆలోచించండి, 1000 మెంబర్స్ పీపుల్ 3 years కష్టపడినా ఈ రేంజ్ డ్యామేజ్ చేయగలిగారు. ఇంకా వాళ్ళు కూడా మేము చేయలేమని చెప్పేసి అక్కడ ఆపేశారు. జస్ట్ ఇమాజిన్, అసలు ఎలాంటి డ్యామేజ్ లేకపోతే ఇది ఇంకా ఎంత అందంగా ఉండేదో అనేసి. ఎల్లోరా కేవ్స్ అనగానే ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మీరు ఈ వీడియో సరిగ్గా గమనించింటే నేను ఇవి ఎల్లోరా కేవ్స్ షూట్ చేసేటప్పుడు ఒక స్తూపాన్ని వచ్చి ఉంటుంది. మీకు కనిపిస్తుందా ఈ స్తూపం? ఇది మన 20 రూపీస్ నోట్ మీద ఉండే స్తూపం. అది ఎల్లోరా కేవ్స్ నుంచి తీసుకున్నది. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టులు అందరి నోట్లో ఒకే మాట, అయ్యో ఎంత డిస్ట్రక్ట్ చేశారు, ఎంత డ్యామేజ్ చేశారు మన టెంపుల్కి అనేసి. నేను కూడా నిజంగా టెంపుల్ మొత్తం చూశాను. ఎక్కడైనా అట్లీస్ట్ ఒక చిన్న విగ్రహాన్ని వదిలేస్తారేమో, అలా గోడల మీద ఉన్న చిన్న చిన్న బొమ్మలైనా వదిలేసి ఉంటారేమో అని చూస్తే లేదు. మనం ఎంత కష్టపడి వెతికినా టెంపుల్ మొత్తంలో మనకు చిన్న విగ్రహం కూడా డ్యామేజ్ లేకుండా కనిపించదు. ఇక్కడ గోడ మీద ఉన్న ఏనుగు బొమ్మలు కానీ, సింహం బొమ్మలు కానీ ఏది వదలలేదు. అన్నీ అదే పనిగా పని కట్టుకొని చెడగొడితే ఎలా ఉంటుందో అలా చేశారు. చూస్తుంటే చాలా బాధేసింది అసలు. మా 3 days ట్రిప్లో మేము మ్యాక్సిమం టైం స్పెండ్ చేసిన ఈ ప్లేస్లోనే అనమాట. నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ చూపిస్తాను, మీరు గుర్తుపడతారో లేదో చూద్దాము. ఈ ఆర్ట్ ఏంటంటే మన రామాయణం అనమాట. చాలాసేపు చూసాక మేమే గుర్తుపట్టలేకపోయాము, ఎందుకంటే వాళ్ళు ఇంత చిన్న విగ్రహాలు కూడా వదలకుండా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ ఈ స్టోన్ కూడా తెలుసా మనకు మామూలు రాయిలా లేదు, ఆ టచ్ చేస్తే ఆ ఫీల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ కేవ్ నెంబర్ 16 నుంచి బయటకు వచ్చాక కూడా మనకు మిగిలిన కేవ్స్ కూడా ఉంటాయి. బట్ మాకు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు. ఒకవేళ మీకు టైం ఉంటే మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఇవన్నీ ఈ 3 days ట్రిప్ నేను మీకు ఎందుకు షూట్ చేసి పెట్టానంటే, ఇది మన సైడ్ తిరుమల విజయవాడ టెంపుల్ లాగా కాదు కదా. మనం షిరిడి అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఓన్లీ టెంపుల్ మాత్రమే చూసి రాలేం కదా. ఆ చుట్టుపక్కల ఉన్న ఏ ప్లేసెస్ ఉన్నాయి, మన టేస్ట్ని బట్టి మనం ఏమే ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా, ఒక ఓవర్వ్యూ ఉండడానికి నేను ఇవన్నీ షూట్ చేసి పెట్టాను. జస్ట్ మనం బ్లాంక్ మైండ్తో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు డ్రైవర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ ఏం చెప్తే అది ఫాలో అవ్వలేం కదా. మీకు ఒక ఓవర్వ్యూ ఉండడం కోసం ఈ వీడియో షూట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను Day 1 Day 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీరు అవి చెక్అవుట్ చేయకపోతే మా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.